హాయ్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్‌కి వచ్చేసి నేనైతే గుడ్డు ఎల్లిపాయ కారం చేస్తున్నాను. ఈ కారానికి మనకి వెల్లుల్లిపాయలు, అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ మెంతులు, టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలండి. రోట్లో దంచుకున్న ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న కారాన్ని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగానే 4 ఎగ్స్ బాయిల్ చేసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక స్టవ్ పైన పెనం పెట్టేసి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు వేయాలండి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అవ్వగానే 3 రెమ్మల కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై అవ్వగానే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వగానే మన కారపొడి వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై అవ్వనిస్తే గుడ్డు ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోతుందండి. అలా ప్లేట్లోకి వేడి వేడి అన్నం, బీరకాయ కూర, గుడ్డు ఎల్లిపాయ కారం వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఓకే, బాయ్ అండి.